విధి యొక్క అద్భుతం. ముసలివాడైన కుల్దీప్ తన యవ్వన కుమారుడు అమిత్తో పాటు అడవిలో గొడ్డలితో కట్టెలు నరుకుతున్నాడు. మరియు అమిత్ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. బాబు అమిత్, బాగా విశ్రాంతి తీసుకున్నావుగా, పద నాతో నువ్వు కూడా కట్టెలు కొట్టు. నాన్న, నాకు ఈ పని అస్సలు నచ్చదు. మీరు ఈ కర్ర పని వదిలి మరింకేమైనా చేస్తే బాగుంటుందిగా. మన ఊరు చాలా చిన్నది, ఇక్కడ ఇంకేమీ పని చేయగలం చెప్పు. తొందరగా రా, వచ్చి కట్టెల్ని కొట్టు నాతో పాటు. అప్పుడే అమిత్ మూతంతా వంకర చేసుకొని వాళ్ళ నాన్న కుల్దీప్తో పాటు కట్టెలు నరుకుతాడు. అమిత్కి పని చేయడం అంటే అస్సలు నచ్చదు. తను చాలా సోమరిపోతూ. అయినా వాళ్ళిద్దరూ కలిసి సాయంత్రం వరకు చాలా కట్టెలు నరుకుతారు. మరియు ఆ కట్టెలను వాళ్ళ ఎడ్ల బండిపై తీసుకొని వాళ్ళ ఊరిలో వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ వాళ్ళ ఆకిట్లో వాళ్లకు కట్టెల మండి ఉండేది. బాబు అమిత్, ఈ కర్రలన్నింటినీ షెడ్లో పెట్టేసేయ్. ఇలా చెప్పి కుల్దీప్ వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళిపోతాడు. ఈ కర్రలని ఇక్కడే కాల్చి పడేయాలని మనసు పుడుతుంది. మా నాన్నగారు శాంతంగా బ్రతకనియట్లేదు. అప్పుడే అమిత్ ఆ కట్టెలను పెట్టకుండానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ వాళ్ళ భార్య సాక్షి, కుమారుడు ఆయుష్ మరియు తండ్రి కుల్దీప్ వీళ్ళు ముగ్గురు కూర్చొని ఉన్నారు. అమిత్ వాళ్ళ కుటుంబంతో కలిసి చమన్పూర్ ఊర్లో అద్దె ఇంట్లో ఉండి చాలా పేదరికంలో నివసిస్తూ ఉన్నాడు. కుల్దీప్ చాలా సంవత్సరాల నుంచి ఆ ఊర్లో కట్టెలు అమ్మే పని చేసేవాడు. ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవి నుంచి కట్టెలను తీసుకొని వచ్చేవాళ్ళు మరియు వాటిని ఊర్లో అమ్మేవారు. కానీ అమిత్ కి ఈ పనిలో కొంచెం కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ వాళ్ళ నాన్న భయంతో ఇష్టం లేకపోయినా రోజు అడవి నుంచి కట్టెలను తీసుకొని వచ్చేవాడు. ఒక రోజు నలుగురు కూర్చొని అన్నం తినే సమయంలో, ఏవండి, ఈ రోజు 400 కట్టెలు అమ్ముడుపోయాయి. నా దగ్గర 2000 జమ అయ్యాయి. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. అయితే మీరు ఈ డబ్బులతో సరుకులను తీసుకొని రండి. చూడమ్మా, 2 రోజుల తర్వాత ఇంటి అద్దె కూడా ఇవ్వాలిగా. అవునులే, నువ్వు ఆ 2000 రూపాయలు ఇంటి ఓనర్కి ఇచ్చే, మళ్ళీ డబ్బులు వచ్చాక రేషన్ తీసుకురావచ్చులే. నలుగురు అన్నం తిన్న తర్వాత పడుకుంటారు. పేదరికం వల్ల అమిత్ చదువుకోలేదసలు. అందుకనే తను వాళ్ళ నాన్నతో పాటు కలిసి కట్టెలను అమ్మాల్సి వచ్చేది. వాళ్ళ కట్టెలు ఒకసారి 100 రూపాయలకు అమ్మడబోతాయి, ఒకసారి 200లకు. మరుసటి రోజు కుల్దీప్ మరియు అమిత్ ప్రతిరోజులాగానే అడవికి కట్టెలను తీసుకోవడానికి వెళ్తారు. మరియు సాక్షి ఇంకా ఆయుష్ ఊర్లో అందరికీ కట్టెలను అమ్ముతారు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే, బాబు, కర్రలు తేవడానికి మనం అడవికి వెళ్ళాలి. ఎంత ఎండలో కర్రలు కొట్టడం అంటే ప్రాణం పోతుందిలే. ఓ పని చేస్తే బాగుంటుంది. ఏదో ఒకటి చెప్పి ఈరోజు ఇంట్లోనే ఉండిపోతాను. నాన్న, నా తల చాలా బాధేస్తుంది. ఈరోజు నేను మీతో రాలేను నాన్న. సరేలే నాన్న. మరియు కుల్దీప్ తన గొడ్డలిని తీసుకొని అడవిలోకి వెళ్లి కట్టెలను నరుకుతూ ఉంటాడు. మధ్యాహ్నం వేలయ్యింది. కుల్దీప్ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. తన ముందర భూమిలోనికి ఒక రేకు పాత్ర సగానికి కనిపించింది. దానిపై ఏదో రాసి ఉంది. అప్పుడే కుల్దీప్ దానిని భూమిలో నుండి తీస్తాడు. అయితే అది రేకు రూపంలో ఉన్న పలక. అరే వా, దీని మీద ఏదో రాసుందే. ఇది ఎవరికి దొరికితే వారి అదృష్టం బాగుంటుందని రాసుందే. ఈ అడవిలో ఒక రాజు యొక్క కోట్లాది ఖజానా ఏదో ఓ చోట దాచి ఉంది. ఎవరికి తన అదృష్టాన్ని మార్చుకోవాలంటే ఈ అడవిలో త్రవ్వి ఆ ఖజానాన్ని పొందొచ్చు, ఇంకా తన అదృష్టాన్ని మార్చుకోవచ్చు. ఈ సందేశం చదివిన తరువాత కుల్దీప్ ఆశ్చర్యపోతాడు. అరే, చాలా బాగుంది. ఈ అడవిలో ఓ రాజు యొక్క ఖజానా ఉందన్నమాట. వా వా కుల్దీప్, నీ తలరాతే మారిపోయిందిరా. కుల్దీప్ సంతోషాన్ని తట్టుకోలేకపోతాడు. సాయంత్రం వేలయింది. తను పరిగెత్తుకుంటూ వాళ్ళింటికి వస్తాడు మరియు కొడుకు, కోడలు ఇంకా మనవనికి దాని గురించి చెప్తాడు. ఏంటి నాన్న, మీరును ఇలాంటి ఖజానాలు ఈ అడవిలో ఎక్కడైనా ఉంటాయా? ఇలాంటి అట్టలపైన రాసినవన్నీ అబద్ధం కూడా కావచ్చుగా. నేననుకుంటున్నాను ఈ మాట నిజం కాదని. ఏమో, ఈ మాట నిజం కూడా కావచ్చు కదా. అవునమ్మా, ఇదిగో చూడు, ఈ అట్టముక్క కూడాను రాజుల వారి కాలానిదే అనిపిస్తుంది. నేను మాత్రం విన్నదేంటంటే రాజులు, మహారాజులు ఇలాంటి వాటిపైనే తమ సందేశాలని రాసి పెడతారట. నాన్న, ఇదంతా ఒట్టి అబద్ధం.
ఎవరో పిచ్చోడు దీనిపై రాసి అడవిలో పారేసుంటాడులే దీన్ని. కుల్దీప్ అమిత్ని మళ్ళీ దానిపై రాసి ఉన్న మాటను నమ్మమని చెప్తాడు. అమిత్ ఆ మాటను అస్సలు నమ్మడు. రాత్రి సమయం అయ్యింది. అప్పుడే అకస్మాత్తుగా కుల్దీప్కి గుండెపోటు వస్తుంది. అప్పుడే తను చనిపోతాడు. అది చూసి వాళ్ళ కుటుంబమంతా చాలా ఏడుస్తుంది. కొన్ని రోజుల తరువాత అమిత్, సాక్షి మరియు ఆయుష్ ఇంట్లో దిగులుగా కూర్చొని ఉంటారు. అమిత్, పదండి, మనం అడవిలో ఆ భూమిని తవ్వి ఆ బంగారాన్ని తీసుకుందాం. సాక్షి, నువ్వు కూడా ఈ విషయాన్ని ఇంతవరకు మరవలేదన్నమాట. అవునండి, మీరు కూడా ఏం సంపాదించట్లేదు కదా. ఇంకా ఆ బంగారం విషయానికొస్తే మీరు నన్ను నమ్మడమే లేదు. మీరు ఇప్పుడు ఒక మాట కూడా మాట్లాడరు. మరియు మీరు నాతో పాటు బంగారాన్ని వెతుకుతారు. ఎప్పటి వరకైతే బంగారం దొరకదో. అర్థమయ్యిందా? ఇప్పుడు సాక్షి అమిత్ని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్తుంది మరియు తనతో పాటు అక్కడ భూమిని తవ్వుతుంది. సాయంత్రం వరకు ఇద్దరు కలిసి అడవిలో చాలా చోట్ల భూమిని తవ్వుతారు. కానీ వాళ్లకు ఎక్కడ బంగారం దొరకదు. సాక్షి, ఇప్పటి వరకు సగం అడవిని త్రవ్వేశాం మనం. అయినా ఇంతవరకు ఖజానా దొరకనే లేదు. ఇప్పుడైనా నీకు అర్థమైందిగా, ఈ ఖజానా అనేవి ఏమీ ఉండవు. ఆ, లేదు, అది నిజమే కావచ్చు. మనం ఓడిపోకూడదు. ఒకవేళ మనం కష్టం చేస్తే, మంచిగా ప్రయత్నం చేస్తే, అయితే మనకు ఈ అడవిలో బంగారం తప్పకుండా దొరుకుతుంది. ముందు నాన్నగారి వలన తల బాధగా ఉండేది. ఇప్పుడు ఈ సాక్షి కూడా తల బాధ పెట్టేస్తుంది. ఏం జీవితం పొందాను నేను అసలు. దాని తర్వాత అమిత్ మరియు సాక్షి 15 రోజుల పాటు మొత్తం అడవంతా తవ్వుతూ ఉంటారు. కాని వాళ్లకు ఎక్కడ ఏమీ దొరకదు. ఇప్పుడు అడవిలో కేవలం ఒక అల్లనేరపండు చెట్టు దగ్గరనే స్థలం మిగిలి ఉంది. కేవలం ఆ స్థలం మాత్రమే మిగిలింది. ఆ స్థలాన్ని మాత్రమే వీళ్లు తవ్వలేదు. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆ చెట్టు దగ్గర నిల్చొని ఉంటారు. మనం అడవిలో ప్రతి చోట త్రవ్వి చూసాము కదా, కానీ ఎక్కడ బంగారం దొరకలేదు. ఇప్పుడు కేవలం ఈ అల్లనేరపండు చెట్టు దగ్గరనే స్థలం మిగిలి ఉంది. పదండి, ఇక్కడ కూడా ఒకసారి త్రవ్వి చూద్దాము. ఏమో, ఆ బంగారం ఇక్కడ ఉందేమో. ఎందుకింకా పిచ్చితనం చూపిస్తున్నావు సాక్షి? అరే, మనం చాలా రోజులుగా ఈ అడవిని తవ్వుతూనే ఉన్నాము, కానీ మనకు ఒక్క పైసా కూడా దొరకలేదు. నా మాట విను సాక్షి, ఖజానాలనేవి అడవిలో ఉండనే ఉండవు. అమిత్ సాక్షికి చాలా సార్లు చెప్తూ ఉంటాడు. తరువాత సాక్షి అమిత్ మాటను వింటుంది. అవును, మీరు నిజమే చెప్తున్నారు. రాజా మహారాజా వాళ్ళ బంగారాన్ని అడవిలో ఎందుకు పాతి పెడతారు? పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళిద్దరూ నిరాశ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని తరువాత అదే విశాలమైన చెట్టు దగ్గర ఒక దేవదూత ప్రత్యక్షమవుతుంది. సాక్షి మరియు అమిత్ వెళ్ళిపోయారు. ఆ బంగారం కోసం వాళ్ళిద్దరూ కలిసి ఎంత కష్టపడ్డారు. కానీ ఆ బంగారానికి దగ్గరగా వచ్చేంత లోపే అయితే వాళ్ళు నిరాశ అయిపోయారు. సాక్షి, అమిత్, ఆ బంగారం ఈ చెట్టు కిందనే ఉంది. ఆ సందేశం నిజమే. నేను చాలా సంవత్సరాల నుంచి దానిని రక్షించుకుంటూ వస్తున్నాను. వాళ్ళు ఈ భూమిని ఇక్కడ తవ్వి ఉంటే వాళ్లకు బంగారం దొరికి ఉండేది. అక్కడ సాక్షి మరియు అమిత్ నిరాశగా ఇంటికి చేరుకుంటారు. చూడండి, నన్ను క్షమించండి అమిత్ గారు. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సాక్షి, ఈ ఖజానా లాంటి కథలు చందమామ కథల్లోనే వినడానికి బాగుంటాయి. నిజం చెప్పాలంటే ఖజానాలనేవి ఏమీ ఉండవు అసలు, తెలుసుకో. అక్కడ దేవదూత అంటుంది, నేను కోరుకుంటున్నాను, ఈ బంగారం సాక్షి మరియు అమిత్కి దొరకాలి. ఏం చెయ్యాలి? ఈ మాట నేను వాళ్ళకి చెప్పలేను కూడా. ఒకవేళ ఈ బంగారం రహస్యం నేను ఎవరికైనా చెప్తే అప్పుడు ఈ బంగారం తనకు తానే మాయమైపోతుంది. అయినా నేను ఎలాగైనా సాక్షికి విశ్వాసం కలిగించాలి. బంగారం ఇక్కడే ఉందని దేవదూత కోరుకుంటుంది. ఆ బంగారం సాక్షికే దొరకాలని. కాని ఆ దేవదూత తన నోటి నుంచి ఎవరికైనా ఆ బంగారం రహస్యం చెప్తే ఆ బంగారం తనకు తానే మాయమైపోతుందని, అందుకే దేవదూత బంగారం గురించి వేరే విధంగా చెప్పాలని కొన్ని రోజుల తరువాత తను సాక్షి వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. మీరేనా సాక్షి అంటే? అవును అమ్మా, నేనే సాక్షి. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? బిడ్డా, నీ పని ఏదైతే మిగిలి ఉందో అది నువ్వు పూర్తి చెయ్యు. అదే నాకు సేవ. అది చెప్పేసి ఆ ముసలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మగారు దేని గురించి మాట్లాడుతుంది అనిపిస్తుంది. చాలా వయసు ఉండడం వలన తను ఏదేదో మాట్లాడుతుందని.
సాక్షికి ఆ ముసలమ్మ ఏం చెప్పిందో అర్థం కాదు. కానీ దాని తర్వాత ఆ దేవదూత ముసలి అవతారంలో సాక్షి వాళ్ళ ఇంటికి వచ్చేది మరియు ప్రతిరోజు తనతో ఇదే మాట చెప్తుంది. కానీ సాక్షికి అస్సలు అర్థం కాదు. ఒకరోజు ఆ దేవదూత అడవిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సాక్షి నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేయను? బంగారం గురించి తనకు ఎలా చెప్పాలి? మరుసటి రోజు దేవదూత మళ్ళీ ముసలి రూపంలో సాక్షి వాళ్ళ ఇంటి బయటన నిల్చుంటుంది. అప్పుడు సాక్షి కుమారుడు ఆయుష్ అక్కడ ఆడుతూ ఉంటాడు. ఏం చేస్తానంటే సాక్షి వాళ్ళ కుమారుడిని తీసుకుని వెళ్ళి అక్కడ పాడేస్తాను. సాక్షి మరియు అమిత్ వాళ్ళ కుమారుడిని వెతుక్కుంటూ అక్కడికి తప్పకుండా వస్తారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పేది తప్పకుండా అర్థమవుతుందని. ఇది ఆలోచించి దేవదూత ఆయుష్ దగ్గరికి వస్తుంది మరియు తనని తన శక్తితో మతిమరిపించి తనని ఆ అడవిలోని చెట్టు క్రిందకి తీసుకొని వస్తుంది. ఇక్కడ అమిత్ మరియు సాక్షి ఆయుష్ ని వెతికి వెతికి అలసిపోతారు. మరుసటి రోజు అమిత్, నాకు ఆయుష్ గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. వాడు రాత్రంతా ఎక్కడ ఉండి ఉంటాడు? సాక్షి, ఆయుష్ అడవి వైపైతే వెళ్ళలేదుగా? మనం వాడిని వెతకడానికి అడవికి వెళ్ళని లేదే. ఆయుష్ ని వెతకడానికి ఇద్దరు అడవిలోనికి వెళ్తారు. అప్పుడు చూస్తారు ఆయుష్ అదే చెట్టు కింద మతిస్థీమతం లేకుండా పడుకొని ఉంటాడు. ఆయుష్, ఆయుష్, ఆయుష్! హే దేవుడా, నా కొడుకుకి ఏం జరిగింది? అమిత్ నీళ్లు చల్లగానే ఆయుష్ కళ్ళు తెరుస్తాడు. ఆయుష్ ని తీసుకొని వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ దేవదూత ప్రత్యక్షమవుతుంది. మరియు దేవదూత తన శక్తితో సాక్షి మరియు అమిత్ ముందర 2 లోహాలను పారిస్తుంది. అరే, ఈ లోహాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? అమిత్ ఆ లోహంని తీసుకొని అప్పుడే సాక్షి చూపు ఆ చెట్టు క్రిందకు వెళ్తుంది. అమిత్, ఈ లోహం మనకేదో చెప్పాలనుకుంటుంది. గుర్తు చేసుకోండి. అప్పుడు మనం ఈ ప్రాంతంలో తవ్వలేదు కదా? ఎందుకు మనం ఇక్కడ కూడా త్రవ్వి చూడకూడదు? ఏమో, మనకు బంగారం దొరకవచ్చు. అమిత్ సాక్షి చెప్పిన మాటలను వింటాడు. దాని తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఆ చెట్టు కింద త్రవ్వడం మొదలు పెడతారు. అయితే వాళ్లకు అక్కడ నిజంగానే రాజావారి బంగారం మొత్తం దొరుకుతుంది. ఖజానా! సాక్షి చూడు, చూడు సాక్షి, చూడు సాక్షి, ఖజానా! ఎంత ఖజానా, ఎంత ఖజానా! అరే, మనం ధనవంతులమైపోయాము. మనకి ఖజానా దొరికిపోయింది. మనకి ఖజానా నిజంగా దొరికిపోయింది. ముగ్గురు సంతోషంతో నిండిపోతారు. అప్పుడు అసలు ఇది విధి యొక్క రాతనే. ముగ్గురిని ఆ సంతోషంలో చూసి ఆ దేవదూత చాలా సంతోషిస్తుంది. దాని తరువాత సాక్షి, అమిత్ ఆ బంగారాన్ని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్లిపోతారు మరియు సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. ఆ బంగారం ఎంతగా ఉందంటే అమిత్ తన 7 జన్మలో జీవితాంతం కూర్చొని తిన్నా ఆ బంగారం అసలు తరగనే తరగదు. అయితే ఈ విధంగా ఒక పేదరికం కుటుంబం తలరాత మారింది. ಒಂದೂರಲ್ಲಿ ಒಂದು ವ್ಯಾಪಾರಿ ಜೀವಿಸ್ತಿದ್ದ. తన పేరు మోహన్. తనకి డబ్బులో ఏం తక్కువ లేదు గాని ఆయన ఒకటో నంబర్ కంజూసు. ఎప్పుడైనా ఒక పేదవాడు సహాయం కావాలని వచ్చి అడిగినా ఆయన ఎవ్వరికి సహాయం చెయ్యడు. కాని ఆయనకి దైవభక్తి ఎక్కువ మరియు అందువల్ల ఆయన ఎప్పుడూ పూజా పునస్కారాలు చేసేవాడు. ఒకరోజు మోహన్ తన ఇంట్లో పూజలు చేస్తున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికొచ్చారు. సేటు గారు, మన గ్రామంలో రామనవమి పండుగ చేస్తున్నారు. ఊర్లో ప్రతి ఒక్కరూ చందా వేస్తూ ఉన్నారు. మీరు కూడా ఏమైనా చందా ఇస్తారా? వాళ్ళకి చెప్పమంటారా నన్ను? ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలి మనం. అప్పుడే కదా మనకు పరలోకంలో స్వర్గం లభించేది. మరి నువ్వొక పని చెయ్యు. మన సరుకులు పెట్టే గదిలో వెనక వైపు బియ్యపు సంచులున్నాయి కదా, వాటిని పండగలో దానంలా ఇచ్చేసేయు. సేటు గారు, ఆ బియ్యం అయితే పాడైపోయాయి కదండి, దాన్ని ఎలా ఇస్తాం చెప్పండి? తినే తిండి గింజలు ఎప్పుడు కూడా పాడు కావు. తిండి గింజల విలువ వచ్చేసి నువ్వు వెళ్ళి పేదవాడికి అడుగు. ఇంతకి నువ్వేమనుకుంటున్నావు? ఇన్ని బియ్యపు సంచులు వట్టిగానే పడేసేయమంటావా? నువ్వొక పని చెయ్యు. అందులో కొన్ని గోధుమలు కలిపేసి దాన్ని పిండిలా తయారు చేయొచ్చు. తర్వాత మందిరంలో ఇచ్చేసేయండి. సేట్ యొక్క మాటలు విని మునీం శేఖర్కి తల తిరిగిపోయింది. సేటు చేసే పనులేమో ఇలా ఉన్నాయి, అతని కోరికలేమో స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు.
ఇలాంటి పాపిష్టి విధవలకి అసలు స్వర్గం అనేది ఎలా లభిస్తుంది? ఆయన ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని అనుకున్నా గాని అలా చెయ్యాల్సిన పరిస్థితి. వాటిని తీసుకెళ్లి పిండి కొట్టించి దాన్ని దేవాలయంలో ఇచ్చాడు. దేవాలయంలో వాటిని పూరీలు చేసి అందరికీ ఇవ్వడం ప్రారంభించారు. అందరూ తిన్నారు. మరుసటి రోజు అందరికీ వాంతులు అవ్వడం ప్రారంభించాయి. చెడిపోయిన ఆ వస్తువు దాని పని అది చూపించేసింది. ఇంటికి వెళ్లి చూస్తాడు మునిం. అక్కడ వాళ్ళ కొడుకు కూడా వామిట్ చేస్తూ ఉంటాడు. బాబు రాజు, నువ్వు గనక నిన్న పండగలో అన్నమేమని తిన్నావా బాబు? అవునా అన్నగారు, కానీ ఎందుకో ఇప్పుడు నా కడుపులో తిప్పేసినట్టు అవుతుంది, వాంతులు కూడా అవుతున్నాయి. మునిం ఇది బాగా అర్థం చేసుకున్నాడు. ఆ చనిపోయిన బియ్యం మూటల వల్లే ఇది జరిగింది అని. తన కొడుకు యొక్క పరిస్థితిని చూసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు మునిం. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కొడుకు సరిపోయాడు. రాజు ఏమో ఇప్పుడు బానే ఉన్నాడు, కానీ సేటు చేసింది చాలా పెద్ద తప్పు. తనకి బుద్ధి నేర్పించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఇక మీదట ఆయన ఇలాంటి తప్పు చేయకూడదు అని. కొద్ది రోజులు గడిచిపోతుంది. ఒకరోజు తన కొడుకు రాజు ఒక బుక్ చదవడం చూశాడు. అందులో అక్బర్ బీర్బల్ యొక్క కథలు రాసున్నాయి. నాయనా రాజు, నువ్వు ఇవి ఏం కథలు చదువుతున్నావు? నాన్నగారు, ఇందులో బీర్బల్ తెలివి గురించిన కథలు ఉంటాయి. బీర్బల్ స్వర్గం యొక్క యాత్ర గురించి అక్బర్ని వాస్తవాలేమిటో అర్థమయ్యేలా చెప్పాడు. ఈ కథలో అదే చెప్పడం జరిగింది నాన్నగారు. స్వర్గం అనే మాట వినగానే మునిం తన దగ్గర నుంచి బుక్ తీసుకుని చదవడం ప్రారంభించాడు. బహుశా ఇప్పుడు బీర్బల్లా మారి ఈ సేటుకు సరైన బుద్ధి చెప్పే అవకాశం, సమయం వచ్చేశాయి. మునిం శేఖర్ ఏం చేయాలో అన్ని తయారు చేసుకుని ఊర్లో ఉన్న బార్బర్ షాపుకి వెళ్ళాడు. అన్నయ్య, ఈరోజు మీకు సహాయం అడగటానికి వచ్చాను. చెప్పు తమ్ముడు, విషయమేంటి? మన ఊరిలో 3 రోజుల ముందు జనాలు వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. దానికి కారణం మా సేటు మోహనే. అతను చెడిపోయిన ధాన్యం మొత్తాన్ని పండగలో దానంగా ఇచ్చాడు. అది తినటం వల్లే ఊరిలో జనాలందరి పరిస్థితి అలా తయారైంది. అయితే అతను తప్పు చేశాడు తమ్ముడు. ఆ పాడైపోయిన తిండి తినటం వల్ల ఊర్లో చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది చనిపోయారు. ఆ దుర్మార్గుడికి శిక్ష అయితే లభించాల్సిందే తమ్ముడు. కానీ మనం ఏం చేయగలం తమ్ముడు? మనం చేయగలం. ఏ లేదన్నయ్య, నువ్వు వాళ్ళ ఇంటికి గడ్డం చేయడానికి వెళ్ళు. దాని తర్వాత శేఖర్ తన చెవిలో తను వేసిన ప్లాన్ అంతా చెప్పాడు. మరుసటి రోజు ఆయన సేట్ ఇంటికి వెళ్ళాడు. అరే సేటు గారు, మీరు ఎన్నో రోజుల నుంచి అసలు మా దుకాణం వైపుకే రావటం లేదేమిటి? అందుకే ఇక స్వయంగా నేనే మీ ఇంటికి రావాలని ఇలా వచ్చేసాను. మరి అయితే సరే, గడ్డం చేసే ఇక. ఆయన షేవింగ్ చేస్తూ మాటలు చెప్పడం ప్రారంభించాడు. సేటు, మీ వాకిట్లో కాకులొచ్చి ఏవో చెప్తున్నాయి సేటు గారు. దీనికైతే అర్థం మీకు తెలిసే ఉంటుంది కదా సేటు గారు. కాకుల భాషను నేనెలా అర్థం చేసుకుంటాను? నువ్వేమన్నా అర్థం చేసుకుంటావా? అవును సేటు గారు, నాకు అర్థమవుతుంది. మరి అవునా? అయితే చెప్పు, ఈ కాకులు అసలు ఏమంటున్నాయి ఇంతకీ? ఈ కాకులు ఏం చెప్తున్నాయంటే అవి మీ తల్లిదండ్రులు, మీ తాతల యొక్క సందేశాన్ని తీసుకొచ్చాయట. వారు మిమ్మల్ని స్వర్గంలో బాగా గుర్తు చేసుకుంటున్నారట. ఏమిటి, నిజంగానేనా? నిజంగానే నా పూర్వీకుల సందేశం అందించడానికి వచ్చాయా? ఈ కాకులు మాటి మాటికి ఏం చెప్తున్నాయంటే మీరు మీ పెద్దవాళ్ళందరినీ మర్చిపోయారట కదా. ఇప్పటి వరకు కూడా మీరు వారి బాగోగులు అడగటానికి ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి పంపించలేదట. ఇదేం చెప్తున్నావు నువ్వు? ఎక్కడైనా బ్రతుకున్న మనుషులు స్వర్గానికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని మళ్ళీ ఎలా వస్తారు అసలు? మీరైతే చాలా అమాయకంగా కనపడుతున్నారు. ఇది మీకు తెలీదా సేటు గారు? స్వర్గయాత్ర చేయొచ్చనే విషయం మీకు తెలీదా? నాకు ఒక పురోహితుడు పరిచయం ఉన్నాడు. అతను బ్రతుకున్న మనిషిని అతను స్వర్గయాత్ర అనేది చేయించగలడు. సేట్ ఆయన చెప్పిన మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు. ఒకవేళ నువ్వు చెప్పే విషయం నిజమైతే నేను కూడా స్వర్గయాత్ర చెయ్యాలి అని అనుకుంటున్నాను. మరి ముందుగా మీకేమైనా అనుమానాలు గనక ఉంటే మాత్రం మీ పని వాళ్లలో ఎవరినైనా స్వర్గయాత్ర కోసమని పంపించేసేయండి. ఎప్పుడైతే వారు స్వర్గయాత్ర చేసి విజయవంతంగా వస్తారో అప్పుడే మీరు కూడా స్వర్గయాత్ర చేయండి సేటు గారు. ఆయన చెప్పిన మాటలు సేట్కి చాలా నచ్చింది. మరియు అక్కడికి మునిం శేఖర్ని ఆయన పిలిచాడు. శేఖర్, ఇతడు ఏం చెప్తున్నాడంటే ఒక పురోహితుడు ఉన్నాడట. అతను స్వర్గయాత్ర చేపిస్తాడట నిన్ను. నువ్వు స్వర్గానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మా పూర్వీకుల గురించి తెలుసుకొని రావాలి. అక్కడ వాళ్ళకి ఎలాంటి బాధలైతే లేవు కదా అనేది చూడు. సరే సేటు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను.
నేను మీ పూర్వీకుల సమాచారం తెలుసుకున్నటకు స్వర్గానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. కాసేపు అయ్యాక ఆ వ్యక్తి ఒక పురోహితుడిని తీసుకొని సేట్ ఇంటికి వచ్చాడు. సేట్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో వాళ్ళు యజ్ఞం చేయడం ప్రారంభించారు. దాని తర్వాత పురోహితులు వాళ్ళు మాట్లాడుకున్నట్లే గడ్డి లోపలికి పంపించారు మరియు దానికి అగ్గి పెట్టాడు. ఇక మీరు కొన్ని రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. మీ ముని స్వర్గానికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండాల్సిందే. వీలైతే అతను వారంలోపే తిరిగి రావచ్చు, లేదంటే అతనికి నెల రోజుల వరకు కూడా సమయం పట్టవచ్చు. దానికి అగ్గి పెట్టిన వెంటనే సేట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు మునిం శేఖర్ గడ్డి ఉన్న చోటు నుంచి ఒక స్వరంగాన్ని తయారు చేశాడు. ఒక వారం రోజులు ఆయన స్వరంగంలోనే ఉంటూ తర్వాత సేట్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. సేటు గారు, నేను స్వర్గం నుంచి వస్తున్నాను. అక్కడ మీ యొక్క అమ్మగారు, నాన్నగారు, మీ మిగతా పూర్వీకులు కూడా కలిశారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఆహారం విషయంలో చాలా ఇబ్బంది కలుగుతోంది. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు తినటానికి బియ్యం పంపించమన్నారు, దాంతోపాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా పంపించమన్నారు. ఆయన చెప్పిన మాటలు విని సేట్ అది బాగా నమ్ముతాడు. అది మాత్రం కాకుండా బియ్యం మూటలు, వేసుకోవడానికి బట్టలు, తినడానికి పళ్ళు అని తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ పెట్టిన తర్వాత పురోహితులు మళ్ళీ పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాత ఆ వస్తువులతో పాటు మునీం శేఖర్ని కూడా లోపలికి పంపించి మళ్ళీ అగ్గి పెట్టాడు. తను వస్తువులన్నీ ఆ సురంగంలో తీసుకెళ్లి పెట్టి తను కూడా అక్కడే ఉంటాడు. ఒక వారం తర్వాత శేఖర్ దగ్గర నుంచి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ రాలేదు. 10 రోజుల తర్వాత శేఖర్ వచ్చాడు. సేటు గారు, మీరు పంపించిన ఆహారం, బట్టలు అవన్నీ నేను స్వర్గంలో అందించొచ్చాను. మీ పూర్వీకులందరూ మీరు చేసిన పనికి సంతోషంగా ఉన్నారు. ఇక వాళ్ళ కోరిక ఒకటే ఉంది. చెప్పు శేఖర్, వాళ్ళ కోరిక ఏమిటింతకి? నేను మా నాన్నగారి ప్రతి కోరికని తీరుస్తాను. మరి సేటు గారు, మీ నాన్నగారు ఏమనుకుంటున్నారంటే ఒకసారి నాకు బదులుగా మిమ్మల్ని స్వర్గంలో కలవటానికి రమ్మంటున్నారు. మరి వారు మిమ్మల్ని ఒకసారి దగ్గర నుండి చూడాలి అని అనుకుంటున్నారు. నువ్వు నిజం చెప్తున్నావు శేఖర్. నేను వాళ్ళని కలవటానికి వెళ్లాల్సిందే ఒకసారి. నువ్వు పురోహితుడికి చెప్పేసేయ్యు, వచ్చే వారం మా నాన్నగారిని కలవడానికి స్వర్గానికి స్వయంగా నేనే వెళ్తానని చెప్పు. నా కోసం 2 సార్లు స్వర్గయాత్ర చేసిన నువ్వు నీ నిజాయితీని నిరూపించుకున్నావు. అందుకే స్వర్గానికి వెళ్లే ముందు ఒకసారి నా మొత్తం వ్యాపారాన్ని నీకు అప్పజెప్పేసి వెళ్ళిపోతాను. నేను లేని సమయంలో నువ్వే నా వ్యాపారాన్ని చూసుకోవాలి. మీరు చింతించకండి సేటు గారు. మీరు మీ పూర్వీకుల్ని కలవటానికి నిశ్చింతగా వెళ్ళిరండి. మీ వ్యాపారాన్ని నేను నిజాయితీగా కష్టపడి చేస్తానండి, మీరు భయపడకండి. శేఖర్ చెప్పిన మాటలు విని నమ్మి మళ్ళీ పురోహితులను పిలిచి పూజ చేయడం ప్రారంభించారు. వాళ్ళందరూ అనుకున్నట్లే సేట్ని ఆ గడ్డి లోపల పడుకోబెట్టి దానికి అగ్గి పెట్టడం ప్రారంభించారు. కాసేపట్లోనే ఆ గడ్డి నిప్పు పట్టుకుంది. సేట్ యొక్క శరీరం మండిపోవడం ప్రారంభించింది. కాసేపు కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఆయన చనిపోయాడు. సేట్ చనిపోయాక ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. మనిషి కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మరి పేదవారికి పిసినారితనంతో పాడైపోయిన అన్నం పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నాడు కదా, అందుకే సేటు గారికి కూడా ఇలా జరగడమే సరైనది. మనమంతా సేటు గారిని స్వర్గానికి పంపించి మనం కూడా ఒక విధంగా పుణ్యం కట్టుకున్నామని చెప్పొచ్చు. ఈ విధానంగా ఊర్లో వాళ్ళకి ఈ కంజూస్ సేట్ దగ్గర నుంచి విడుదల దొరికింది. పాలన్పూర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు బజరంగి. బజరంగి నంబర్ 1 సోమరి మరియు బలహీనుడు. ఎంత పిరికివాడంటే చీమను చూసి కూడా కంగారు పడతాడు. కానీ బజరంగికి ఒక ప్రత్యేకత ఉంది. అతనికి గొప్పలు ఎలా చెప్పాలో బాగా తెలుసు. అరే అబ్బాయి బజరంగి, నేను నీ పేరు బజరంగి ఎందుకు పెట్టానంటే వారిలో నువ్వు నిర్భయంగా ఇంకా శక్తివంతంగా ఉంటావని. కానీ నువ్వైతే బజరంగి పేరుకి అర్థాన్ని మార్చేశావు. ఎంతగా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? చూస్తుండమ్మా, ఒకరోజు ఈ రాజకుమారిని నేనే పెళ్లి చేసుకొని నీ దగ్గరికి తీసుకొస్తాను. రాజ్యమంతా నన్ను పొగుడుతూ ఉంటుంది. నా సాహసం గురించి పిల్లలు కూడా మాట్లాడుకుంటారు. అరే ఊరుకుండు, నీకు నిద్రపోవడం తినడం తప్ప ఏమి వస్తాయో చెప్పు. నీకు వెళ్ళి ఏదైనా పని చూసుకో. ఊడికే మాటలతో ఇల్లు గడవదు కదా. అమ్మ మాటలు విన్న తర్వాత బజరంగి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే ఊరికి వెళ్ళి పని వెతుక్కోవడం మొదలు పెడతాడు. ఓ అన్నా, నేనెప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? నేను పాలన్పూర్ నుంచి వచ్చాను. పని కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నువ్వు కూలీ పని చేయగలిగితే నాకు చెప్పు. నా పొలంలో పనిచేసే వాళ్ళ అవసరం ఉంది. ఏమంటున్నావు? నీకు తెలుసా అసలు నేను ఎలాంటి మంచి పనులు చేశానో? తొందరలోనే నేను ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని ఆ రాజ్యానికి అల్లుడు కాబోతున్నాను. నువ్వు నన్ను కూలీ పని చేయమని చెప్తున్నావా?
అసలు ఏమంటున్నావు నువ్వు? మమ్మల్ని కూడా చెప్పు, ఏం పని చేశావో నువ్వు అసలు? మేము కూడా ఆ పనులు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే రాజుగారు తమ అమ్మాయిని ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేసాడుగా. నాకు అనిపిస్తుంది వీడు నన్ను నమ్ముతున్నాడని. వీడిని చెప్తానిప్పుడు నేను ఏ పనులు చేశానో, ఎంత గొప్ప పనులు చేశానో. చూస్తుండగానే అక్కడికి చాలా మంది గుమికూడుతారు. చూడండి మిత్రులారా, అదేంటంటే మా ఊరు లోపలికి సింహం దాడి చేసింది. అది రోజు వారాన ఎన్నో చిన్న చిన్న జంతువుల్ని, మేక, కుక్కలు ఇలాంటివెన్నింటినో తినేసి ఇంకా చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుని అడవి వైపుకు పరిగెత్తేసింది. నేను కూడా సింహం వెనుకనే అడవి వైపుకు వెళ్ళాను. మీకు తెలుసా నేనేం చేశానో? నేను ఒకే దెబ్బతో దాన్ని స్పృహ తప్పించి పడేశాను. అంతే. అప్పట్నుంచి నా బాహుబలి కథని ప్రతి పిల్లడు కూడాను చెప్తూ ఉంటాడు. నేను చెయ్యని పనే లేదు ఈ లోకంలో. బజరంగికు గొప్పగా మాటలు చెప్పుకునే అలవాటు ఉంది. ఆ బజరంగి నోరు తెరిచినప్పుడల్లా అతని నోటి నుండి పొడవాటి మాటలు రావడం మొదలవుతాయి. అసలు నిజం ఏంటంటే బజరంగి ఈ రోజు వరకు ఎలుకను కూడా చంపలేదు. అయితే సింహాన్ని చంపడమా? అస్సలు కాదు. బజరంగి ఎక్కడైతే నిల్చొని గొప్పలు చెప్పుకుంటున్నాడో అదే సమయంలో రాజుగారి సైనికుడు అటుగా వెళ్తున్నాడు. అతను అటుగా వెళ్తున్నప్పుడు బజరంగి చెప్పుకుంటున్న గొప్పలు విని ఆలోచనలో పడ్డాడు. మా రాజ్యంలో ఇంత సాహసమైన బాహుబలి వ్యక్తి ఉన్నాడా? ఇంకా రాజుకి ఈ విషయం కూడా తెలియదు. నేను వెంటనే వెళ్ళి ఈ బాహుబలి గురించి ఆ రాజుగారిని చెప్పాల్సిందే. ఈ వ్యక్తి మహారాజు గారికి చాలా ఉపయోగపడతాడు. అలా ఆలోచించిన తర్వాత సైనికుడు రాజ్ మహల్లోకి ప్రవేశిస్తాడు. మహారాజు గారికి వందనములు. మహారాజు గారు, నేను మీకు ఈరోజు ఒక పెద్ద విషయాన్ని చెప్పబోతున్నాను. మీ రాజ్యంలో ఒక మహాబలుడు ఉన్నాడు. ఆయన ఒక్క దెబ్బతో సింహమే స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు ఆయన పని కోసం చాలా వెతుకుతున్నాడు మహారాజా. ఆ వ్యక్తి ఎంత శక్తిశాలి అంటే ఆయన గురించి ఏ పనిచ్చినా సరే చాలా తక్కువ అనిపిస్తుంది మహారాజు గారు. ఆయన బలం మాత్రమే కాదు, ఆయన బుద్ధి కూడా చాలా ఉపయోగపడుతుంది మహారాజా. అరే, అలాంటి వ్యక్తి మన రాజ్యంలో ఉన్నట్లయితే నేను ఇప్పుడే మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే ఆయన్ని తీసుకురండి ఇక్కడికి. మహారాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే రాజుగారి సైనికుడు వెళ్లి అతను బజరంగికి మహారాజు సందేశాన్ని వివరిస్తాడు. కానీ నన్నెందుకు మహారాజు పిలిచి ఉంటాడు? నేనేం తప్పు కూడా చేయలేదే. కానీ నేను ఆ రాజకుమార్ని పెళ్లి చేసుకుంటాననే మాట ఆయనకి తెలియలేదు కదా. నాకనిపిస్తుంది ఇప్పుడు నా ప్రాణం పోతుందేమో అని. బజరంగి భయపడుతూ వణుకుతూ కోటల్లోకి ప్రవేశిస్తాడు. నువ్వు చాలా సాహసవంతుడు అని నేను విన్నాను. నువ్వు సింహాన్ని ఒకే దెబ్బతో కొట్టేశావని విన్నాను. ఓ దేవుడా, నేను ఎలా చిక్కుకున్నాను? ఇప్పుడు నేను అవునని చెప్పినా చేస్తాను, లేదని చెప్పినా సరే చేస్తాను. అవును మహారాజు గారు, మీరు విన్నదంతా నిజమే. అయితే నువ్వు ఇంతటి వరకు ఎక్కడుంటివి? ఇంకా నీలాంటి సాహసవంతుడికి పని వెతకవలసిన అవసరమేముంది? ఈ రోజుటి నుంచి ఈ రాజ్యంలో నువ్వు ఒక సదస్యుడివి. అంటే ఈ రాజ్యానికే నువ్వు ఒక గౌరవానివి. ఏంటి, నిజంగా అంటున్నారా? అవును. ఇప్పుడు నెమ్మదిగా నువ్వు నీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇంకా రేపటి నుంచి ఈ మెహల్కి వచ్చే సమయానికి. బజరంగి సంతోషంతో అతని ఇంటికి చేరుకుంటాడు. ఇంకా అతని అమ్మతో జరిగిందంతా చెప్తాడు. చూసావా అమ్మా, నేను చెప్పేవాడినిగా. ఒకరోజు నాకు మంచి పని దొరుకుతుందని నన్ను స్వయంగా రాజుగారు తన దర్బారానికి పిలిచారు. ఇంకా నన్ను అక్కడ పని కూడా ఇప్పించారు. ఇక నువ్వు చూస్తుండు, కొద్ది రోజుల్లోనే నేను ఆ రాజకుమారిని నీ కోడలుగా తీసుకొస్తాను. అయ్యో అబ్బాయి, నువ్వు నిజం చెప్తున్నావా? నేను నిన్ను జీవితమంతా పనికిరాని వాడు అనుకున్నాను, కానీ నువ్వు ఏదైతే చెప్పావో అది చేసి చూపించావు. మరుసటి రోజు బజరంగి రాజ్ మహల్ కు చేరుకుంటాడు. మహారాజా, రాజకుమారి గారి ఇంకా అల్లరి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. తను ఇప్పుడు అసలు మాట్లాడడం కూడా బంద్ చేసేసింది. ఒకవేళ తను ఈ విధంగానే మౌనంగా ఉన్నట్లయితే ఆ మౌనమే తన ప్రాణానికి అపాయంగా మారిపోతుంది మహారాజా. మేమన్ని రకాల ఉపాయాలను చేసి అలసిపోయాము. బజరంగ మహాబలి, మీరు దర్బార్లోనికి కొత్తగా వచ్చారు. మీరే ఏదైనా ఉపాయం చేసి చూడండి. ఏమన్నారు? నేనా? నేను ప్రయత్నిస్తాను. బజరంగి రాజ్ కుమారిని బయట ప్రదేశాన్ని చూపించేందుకు నది ఒడ్డుకు తీసుకెళ్తాడు. ఇంకా దారిలో వెళ్తుండగా తన గురించి గొప్పలు చెప్పుకోసాగాడు. ఒకటి తర్వాత ఇంకొకటి, మరి ఇంకొకటి, అలాగే గొప్పలు చెప్పుకుంటుంటాడు. సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత బజరంగి రాజ్ కుమార్ని తీసుకుని రాజ్ మహల్ కు తిరిగి వస్తాడు. మరుసటి రోజు రాజ్ మహల్లో బజరంగి, నిన్న మీరు రాజకుమారిని బయటికి తీసుకువెళ్లారు. అప్పుడు రాజకుమారి మీతో ఏమైనా మాట్లాడిందా? అదేంటంటే మహారాజు గారు, రాజకుమారి గారు నిన్న నా వీరత్వాన్ని ఇంకా నా సాహసం గురించి విని నన్ను పొగుడుతూ ఎంత మాట్లాడారంటే, తను నాతో ఏముందంటే ఇంతటి వరకు కూడా తను అసలు నాలాంటి వీరుణ్ణి ఎప్పుడు చూడలేదని చెప్పింది. ఇంకా తను నాతో వివాహం ఆడుతాముంది.
చాలాసేపటి నుండి బజరంగి గొప్పలు వింటున్న రాజ్కుమారి ఉన్నట్టుండి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. ఏమన్నావు నువ్వు? నేను నీతో చెప్పానా నిన్ను పెళ్లి చేసుకుంటానని? అరే, ఈ ప్రపంచంలో అబ్బాయిలకి కొరత ఉందా నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి? నాన్నగారు, నిన్న రోజంతా ఇతను నాకు అబద్ధాలు చెప్పి ఇబ్బంది పెట్టాడు. నేనైతే ఇతనితో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకా ఇప్పుడు ఇతను మీకు అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా ఇతని ధైర్యం చూడండి, ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. చూసారా మహారాజా, చూసారా? రాజకుమారి ఇంతవరకు ఎలాంటి వైద్యులు వచ్చినా సరే ఆ వైద్యం కూడా ఏమీ పని చేయలేకపోయింది. ఇంకా నేను చెప్పిన దానికి వెంటనే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ వివాహం గురించి నేను కావాల్సే మిమ్మల్ని చెప్పాను మహారాజా, ఎందుకంటే రాజకుమారి ఏమైనా మాట్లాడాలని. భలే భలే బజరంగి మహాబలి, మీరు ఈ రోజు ఒక అసంభవాన్ని సంభవంగా మార్చారు మహారాజా. పక్క రాజ్యం వాళ్ళు మనపై దాడి చేస్తున్నారు మహారాజా. మన సేన ఇంతవరకు ఇంకా పూర్తిగా తయారు కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. సేనాపతి, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర బజరంగి మహాబలి ఉన్నాడు. ఈయన అసంభవాన్ని కూడా సంభవంగా ఒక్క క్షణంలో మార్చిస్తాడు. మన సైన్యానికి సేనాధిపతిగా బజరంగి మహాబలి ఉంటాడు. మీరంతా ఎలాంటి విచారణ కూడా పడకుండా ముందుకు సాగండి. కానీ మహారాజా, యుద్ధం అనేది ఎవరి చేతిలో కూడా ఉండదు. మీరు ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించండి. మీరు చెప్పేది మాకు బాగా అర్థమవుతుంది మహాబలి, కానీ కొన్ని యుద్ధాలు మాత్రం చెయ్యాల్సిందే. చేస్తే మాత్రమే మనం గెలుస్తాము. ఇంకా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకా యుద్ధం గెలిచాక ఈ రాజకుమారితో మీ వివాహము జోరుగా జరిపిస్తాము మేము. ఇదే నా మాట. అరే దేవుడా, నేను నా జీవితంలో ఒక చీమను కూడా చంపలేదే. ఇంకా ఈ మహారాజా నాతో యుద్ధం చేయించాలనుకుంటున్నాడు. ముందుకెళ్తే నుయ్య, ఇంకా వెనక్కి వెళ్తే లోయ. ఇక నేను చావలసిందే. ఏనుగుపై స్వారీ చేస్తూ అందరికంటే ముందుండి సైన్యాన్ని నడిపిస్తూ వెళ్తున్నాడు. అతని వెనుక మొత్తం సైన్యం ఉంది. సైనికులారా, మా గురించి హనుమంతుని ముకుటి తీసుకురండి. ఇంకా కత్తి స్థానంలో హనుమంతుని గద తీసుకురండి. మేము దానితోనే యుద్ధం చేయాలనుకుంటున్నాము. బజరంగి చెప్పిన విధంగానే సైనికుడు అతనికి అన్ని తెచ్చిస్తాడు. ఏనుగు మీద హనుమంతుని రూపంలో సైన్యం ముందు వెళ్తున్న బజరంగిని చూసి శత్రు సైన్యం ఆశ్చర్యపోయింది. అవును, ఈ విజయనగరం మహారాజు ఈ ఏనుగుపై ఎవరిని కూర్చోబెట్టాడు? అసలు ఎవడసలు వీడు? మీకు తెలీదా మహారాజా? వీడి పేరు బజరంగ మహాబలి. విజయనగరం రాజ్యంలో చిన్న చిన్న పిల్లల నుంచి వీడి కథలు చెప్పుకుంటుంటారు. వీడి పేరు బజరంగియా? ఇంకా వాడు కనిపించడానికి కూడా బజరంగి బలిలాగే ఉన్నాడే. అయితే వీడు బజరంగి బలి అవతారం అయితే కాదు కదా? అవ్వచ్చు మహారాజా, మీ మాటే నిజమైనట్లయితే మన ఓటమి మాత్రం ఖచ్చితమే. సైనికుడితో మాట్లాడుతున్నప్పుడు సేనాపతి దృష్టి బజరంగి నుంచి మళ్ళింది. అది మంచి అవకాశం అనుకున్న బజరంగి సేనాపతి తల మీద ఆ గదను విసిరేస్తాడు. సేనాపతి ఒక్కసారిగా నేల మీద పడిపోతాడు. సేనాపతి కింద పడిపోయిన వెంటనే శత్రు సైన్యం భయపడింది. ఇంకా అటు ఇటు పరిగెత్తుతూ సైన్యం పారిపోయింది. పరిగెత్తండి, పరిగెత్తండి! మహాబలి ఒకే దెబ్బతో మన సేనాపతికి చంపేశాడు. పరిగెత్తండి! కొద్దిసేపట్లోనే బజరంగిని చూసి భయపడి శత్రు సైన్యం పారిపోయింది. విజయనగర్ రాజ్యం యుద్ధంలో గెలిచింది. బజరంగిని సైనికులు వారి భుజాల మీద ఎత్తుకొని రాజ్యానికి తిరిగొచ్చారు. మీరైతే అసంభవాన్ని కూడా సంభవంగా మార్చేశారు. మీ బలము ఇంకా బుద్ధి ముందు నేను శిరస్సుని ఉంచుతున్నాను. ఇంకా ఇప్పటి నుంచి ఈ రాజకుమారి మీది. మహారాజు చాలా ఘనంగా అతని కుమార్తెను బజరంగికిచ్చి పెళ్లి చేశాడు. ఇంకా ఈ విధంగా బజరంగి అతని అమ్మకి ఇచ్చిన మాటలను నిజం చేస్తాడు. ఇంకా అతని అమ్మతో కలిసి రాజ్మహల్లో ఆనందంతో బ్రతకడం మొదలు పెడతాడు.